హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. బ్లౌజ్ అంటున్నారు, బ్లౌజ్ కనిపించకుండా కుర్తీస్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? కుర్తీస్‌తోనే బ్లౌజ్ కటింగ్ చేయాలనుకుంటున్నానండి. అదెలానో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా మీరు చివరి వరకైతే వీడియోని చూస్తే మీకు ప్రతీదీ అర్థమవుతుంది. మనకి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఫేవరెట్ డ్రెసెస్ అని, కుర్తీస్ అని తప్పకుండా ఉండే ఉంటాయి. వాటినైతే మనం వేసుకొని విసుగొచ్చిన తరువాత కూడా మనం వాటిని విడిచిపెట్టమనమాట. అవి చిరిగినా గాని మనం మంచిగా కుట్టుకొనైతే వేసుకుంటాము. అవి మనకి పట్టకపోయినా గాని మనం వాటిని దాచిపెట్టుకునే ఉంటాము. ఎదుటి వాళ్ళకి మాత్రం మనము ఇవ్వము. అలాంటి కుర్తీస్, ఫేవరెట్ కుర్తీస్ ఎవరికైనా ఉంటే ఇలా మనం చేసుకోవచ్చు. మన శారీస్ మీదకి బ్లౌజెస్‌ని అప్పటికప్పుడు వెతుక్కునే పని లేకుండా మనకిలాంటి కుర్తీస్ ఏమన్నా ఉంటే మనము తప్పకుండా ఇలా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ గ్రీన్ కలర్ కుర్తీ అయితే నేను తీసుకుంటున్నాను. నేను దీని బ్లౌజ్‌కి సంబంధించిన పార్ట్స్ ఎలా తీసుకుంటున్నానో మీకిప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఈ కుర్తీని మనము 4 మడతలుగా అయితే మనం మడతేసేసుకోవాలి. నేనిక్కడ వచ్చేసరికి నాకు ఈ కుర్తీకి ఫ్రంట్, బ్యాక్ మంచిగా వర్క్ అయితే మనకి ఇచ్చేసేసారు. ఆ వర్క్‌ని నేను హ్యాండ్స్‌కి అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. మీరు కూడా మీ కుర్తీస్‌లలో మంచి వర్క్ ఉన్న సైడ్ హ్యాండ్స్‌ని తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేనొక ఆది బ్లౌజ్‌నైతే నేనిక్కడ దీని మీద ఉంచేసేసి మంచిగా డ్రా చేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా మనకి డ్రా చేసుకున్న తర్వాత ఇలా మనకి మంచిగా హ్యాండ్స్ అయితే వచ్చేసేసాయి. ఆ! హ్యాండ్స్ అయితే మనం కట్ చేసేసుకుందాము. మనకి ప్రతీదీ కూడా మనకి ఎక్స్‌ట్రా క్లాత్ అనేది పడకుండా మనకి కుర్తీలోనే మనకి ప్రతి బ్లౌజ్‌కి కావాల్సిన మెజర్‌మెంట్స్ అన్నీ గూడా మనకి ఇవి వచ్చేసేస్తాయి. ఇదిగోండి ఇలా మనకి బ్లౌజు హ్యాండ్స్ అయితే వచ్చేసాయి. చాలా నీట్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ యొక్క బ్యాక్, ఫ్రంట్ సైడ్ ఎలా తీసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఇదిగోండి మనం ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మంచిగా ఇలా వాటికున్న కుట్లనేవి మొత్తం గూడా తీసేసుకొని ఇట్లా మంచిగా ఎక్స్‌ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకొని పెట్టేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ మనము ఇలా మనకి చూసుకోవాలి. మనకి ఎటు సైడ్ క్లాత్ ఎక్కువుందా? ఎటు సైడ్ బ్లౌజు సెట్ అవుతుందా? కటింగ్ అనేది మంచిగా మనం చూసుకొని దాని ప్రకారం మనము బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ డాట్ చేసుకుంటున్నాము. ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి. దీనికోసం నేను హ్యాండ్స్ తీసుకున్న తర్వాత కుర్తీలో ఫ్రంట్ పార్ట్ ఏదైతే అది ఉందో దాన్ని ఇట్లా మడిచె చేసుకొని మంచిగా బ్యాక్ సైడ్‌నయితే మనం డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. మనకిష్టమైన మోడల్స్‌లో మనం కట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే కుర్తీకి మంచిగా ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువుంటుంది కాబట్టి ఎక్స్‌ట్రా పీసెస్ అనేయేమి పడవు. మనకి కావాలంటే కొంచెం నడుం పట్టీ అని అవి అలాంటివి పడతాయి. నేనైతే దీనికి నాకైతే ఎక్స్‌ట్రా మనకి నెక్ అనేది చంక భాగము మొత్తం కూడా మనం కట్ చేసేసుకుందాము. మంచిగా మనకి కుర్తీ ఫ్రంట్ సైడు మనకి బ్యాక్ బ్లౌజ్ బ్యాక్ కటింగ్ అయితే మనకు వచ్చేసేసింది. చూసారా ఎంత నీట్‌గా కనిపిస్తుందో. నెక్స్ట్ వచ్చేసరికి సారీ అండి. ఫస్ట్ మనము తీసుకున్నది కుర్తీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్‌ని తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి కుర్తీ యొక్క ఫ్రంట్ సైడ్ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ సైడ్ మనం కట్ చేసుకుంటున్నాము. ఇదిగోండి ఇలా అడ్జస్ట్ చేసుకొని మనకి బ్లౌజ్ అనేది క్రాస్‌గా ఉంటుంది కాబట్టి మనం మంచిగా కుర్తీని మంచిగా అడ్జస్ట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్‌ని గూడా మనము మంచిగా డ్రా చేసేసుకొని ఇలా కటింగ్ చేసేసుకుందాము. ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ గూడా మనకి కటింగ్ అయితే అయిపోయింది. మనకి కుర్తీలోనే హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చింది. మిగిలినవి గూడా మనం ఇప్పుడు చూసేద్దాము. మనకి కుర్తీలో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అయితే వచ్చేసాయి. ఒకసారి నేను వీటిని ఇలా కట్ చేసిన వాటిని నేను మీకిప్పుడు చూపిస్తాను. మీరు చూసేయొచ్చు. ఇదిగోండి బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ అన్నీ గూడా నేనిక్కడ మీకు చూపిస్తున్నాను. మీరు చూసేయొచ్చు. నెక్స్ట్ నేను ఒకేసారి ఇక్కడ హ్యాండ్స్‌కి కూడా నేను క్రాస్ కటింగ్ అయితే తీసేసుకుంటున్నాను.
2 హ్యాండ్స్ కూడా క్రాస్ కటింగ్ తీసేసాము. కుర్తీలో మనకి మిగిలిపోయిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము ఈ బ్లౌజ్‌కి ఇంకా మిగిలిపోయిన పార్ట్స్ ఏవైతే కట్ చేసుకోవాలో మనం అది కట్ చేసేసుకుందాము. కుర్తీలో మిగిలిపోయింది మనకి హ్యాండ్స్ మాత్రం మనకి మిగిలాయి. వాటిని తీసుకొని మన ఫ్రంట్ పార్ట్‌లో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్‌లో మనకి పట్టీలు వేస్తాం కదండీ! దాన్నైతే మనం ఇట్లా కట్ చేసేసుకుందాము. 2 సైడ్స్ కూడా మనకి ఈ హ్యాండ్స్‌లో మనకి వచ్చేసేస్తాయి. మంచిగా వీటిని కూడా కట్ చేసేసుకుందాము. నెక్స్ట్ ఇందులోనే మనకి మెడ పీసెస్ వచ్చేస్తాయి. ఉక్సుల పట్టీ వచ్చేస్తాయి. అన్నీ కూడా మనకి ఈ కుర్తీలోనే మనకి ప్రతీది కూడా వచ్చేస్తది. చూసారు కదండీ! మనం వేసుకొని కుర్తీస్‌ని ఉపయోగించి బ్లౌజ్‌ని ఎలా కటింగ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను ఎలా స్టిచ్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.